మీరు నాకు కూడా తెలియదు. ప్లీజ్ ఒక మాట చెప్తే 2 ముక్కల్లో మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే మాకు కూడా ఇదిగా ఉంటుంది. నో ఈవెన్ ఐ వాంట్ టు నో ఫ్రమ్ యూ అండి. సరే, బంగ్లాదేశ్కి వద్దాం. బంగ్లాదేశ్ దగ్గరకు వచ్చేప్పటికి బిఎన్పికి చెందిన ఒక లీడర్ ఆయన స్వేచ్ఛా సేవక్ దళ్ నాయకుడు అజీజుర్ హత్య, ఆయన పేరు అజీజుర్ రెహమాన్ ముసబ్బీర్, ఈయన హత్య చేశారు. సో వాళ్ళ పార్టీ వాళ్ళని కూడా ఇప్పుడు పాము తన పిల్లల్ని తానే చంపుకొని తినేసి మింగేస్తుంట. ఇప్పుడు బిఎన్పి కూడా అదే చేస్తుందా? ఓ పక్క మొహమ్మద్ యూనస్ ఏమో తాను పెంచి పోషించిన పాము తాలూకు పిల్లల్ని ఆయన చంపేస్తున్నాడు. ఇప్పుడు బిఎన్పి ఏమో టు సేవ్ దేర్ స్కిన్, లేకపోతే వాళ్ళని వాళ్ళు మార్కెట్ చేసుకొని చూసారా మా మీద కూడా దాడులు జరుగుతున్నాయి, మమ్మల్ని కూడా హత్య చేస్తున్నాయి. నాకు అర్థం కాదు ఏంటంటే వాళ్ళందరూ ఒకటే బేసిక్గా ఉగ్రవాదుల్లో రకరకాల డ్రెస్సులు వేసుకొని తిరుగుతున్నారు బంగ్లాదేశ్లో. మొహమ్మద్ యూనస్ కావచ్చు, లేకపోతే బిఎన్పి లీడర్ ఆయన తారిక్ రెహమాన్ కావచ్చు. ఇప్పుడు వాళ్ళ లీడర్ని చంపాల్సిన అవసరం ఎవరికి వచ్చిందండి? ఇది బేసికలీ బంగ్లాదేశ్లో ఇప్పుడు ఎలక్షన్స్ జరగడానికి చాలా అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ కొన్ని సెపరేటిస్ట్ ఫోర్సెస్ కానీ ఫండమెంటలిస్ట్ ఫోర్సెస్ కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎలక్షన్స్ కూడా జరగకుండా కూడా చూస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతానికి ఉన్న పబ్లిక్ ఒపీనియన్ను జనరల్గా మాడ్యులేట్ చేసేవాళ్ళు కానీ ఇది చేసేవాళ్ళు కానీ చూస్తే ఏంటంటే బిఎన్పికి ఫేవరెటిజం చూపిస్తున్నారు. సో బిఎన్పి మెజారిటీలో వచ్చి గవర్నమెంట్ ఫామ్ చేసే ప్రసక్తిలో ఉంది. అయితే ఫండమెంటలిస్ట్ ఫోర్సెస్ ఏమంటున్నారంటే మేము కూడా జాయిన్ అవుతాం అంటున్నారు. ఆ జాయిన్ అవ్వడానికి వాళ్ళకి నిజంగా స్కోప్ ప్రజలు ఇస్తారా లేదా అన్నది చాలా డౌట్ఫుల్. ఇవ్వకపోతే మాత్రం ఇప్పుడు వరకు చేసిన శ్రమ అంతా ఫండమెంటలిస్ట్ ఫోర్సెస్కి వేస్ట్ అయిపోతుంది. అందుకని చెప్పి మధ్యలో అడపా ఇటువంటి యాక్టివిటీస్ చేస్తూనే ఉంటారు. తర్వాత యాంటీ ఇండియన్ సెంటిమెంట్ రేకొట్టడానికి, ఎందుకంటే అదే ఫండమెంటలిస్ట్కి మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ పార్టీ అయితే ఇంకా డెవలప్మెంట్ గురించి మాట్లాడుతుంది, కానీ ఫండమెంటలిస్టులు మాత్రం డెవలప్మెంట్ గురించి ఎప్పుడు మాట్లాడరు. వాళ్ళు బేసికలీ యాంటీ ఇండియా స్టాన్స్ ఎక్కువ వాడతారు. సో ఈ విధంగా రెండు నడిచే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఫిబ్రవరిలో ఎలక్షన్స్ నిజంగా జరపగలిగితే, ఎందుకంటే ఇంకా కేవలం 1 నెలే ఉంది, ఇంకా నోటిఫికేషన్స్ ఏమీ అవుట్ అవ్వలేదు, తర్వాత ఎలక్షన్ ప్రక్రియ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అది స్టార్ట్ అయితేనే కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మనకి క్లారిటీ రాదు. ఒకవేళ గవర్నమెంట్ మాత్రం ఒక మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ పార్టీ చేయగలిగితే అప్పుడు కొంత స్టెబిలిటీ వస్తుంది. అప్పటి వరకు ఇది నడుస్తూనే ఉంటుంది అనుకోవాలి. చెప్పండి. రైట్. ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, దీంతో పాటు ఇంకొక అబ్జర్వేషన్ ఏంటంటే ఈ బంగ్లాదేశ్ మైనారిటీ జనతా పార్టీ బిఎంజేపీ, ఇదేమన్నా బీజేపీకి అనుబంధం ఏమో అక్కడ పనిచేస్తుందో తెలియదు. వాళ్ళు ఏం చేశారు, పోయి ఆ జమాతే ఇస్లామీతో పొత్తు పెట్టుకున్నారు. సుమిత్రా మండల్ అని బిఎన్జేపీ నాయకుడు ఆయన ప్రకటన చేశాడు. 25 చోట్ల నామినేషన్లు వేస్తే 7 చోట్ల 8 చోట్ల వాళ్ళ నామినేషన్లు యాక్సెప్ట్ అయ్యాయి. అతను చెప్తున్న రీజను అర్థం కావట్లా. అంటే అసలు జమాతే ఇస్లామీ లాంటి ఒక ఫండమెంటలిస్ట్ ఫోర్స్ తోటి